ఎందుకు భయపడుతున్నావు? చెప్తే చెప్పని. నువ్వు చెప్పే బాధ తప్పుద్ది కదా. లేదత్తయ్య, తెలియాలి, కానీ తెలిసే పద్ధతి ఇది కాదు. నాకు వేరే ప్లాన్ ఉంది. కానీ ఇప్పుడు అది చెప్పేసిద్ది కదా. చెప్పలేదు. అయ్యో నా ఫోను. అదేంటి, నేనేమన్నా మర్చిపోయానా? నా ఫోన్ ఇక్కడ పడుందేంటి? వస్తుంటే చేజారి పడిపోయి ఉంటుందిలే. ఓసి దీని మతి మెరుపు మండ గప్పుడే మర్చిపోయిందా? మామూలుగా అయితే కాసేపు గుర్తుంటుంది, కానీ ఏదైనా ఒక విషయం నుంచి డైవర్ట్ చేస్తే ముందు విషయం మర్చిపోతుంది. అంటే ఇప్పుడు ఫోన్ విసిరి టాపిక్ డైవర్ట్ చేశాం కదా, మనం మాట్లాడుకునేదంతా మర్చిపోయింది. పదండి అత్తయ్య, రండి. రా ప్రియమదా, ఇంతసేపేంటి? ఏం చేయనొదినా, ఈ మాయదారి మతిమరుపు రోగం ఒకటి ఉంది కదా. ఎక్కడికన్నా బయలుదేరే ముందు ఏదో పరీక్ష రాయడానికి బయలుదేరినట్టు పుస్తకంలో రాసిందంతా చదువుకుని ఫోన్లో రికార్డ్ చేసిందంతా విని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అవుతోంది. సరే గాని ముందు కూర్చో. ఇంత చూసుకున్నా అసలు విషయం మర్చిపోయాను. వస్తుంటే దారిలో ఫోన్ పడిపోయింది. అది తీసేసరికి అసలు విషయం మర్చిపోయా. ఏదైనా డైవర్ట్ అయితే మర్చిపోతా కదా. ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే ఇవిడ మర్చిపోలేదా? ఏంటి పిన్ని? ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, అదే గుర్తొచ్చింది. విక్రమ్ శ్రావణి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అత్తా. థ్యాంక్స్ పిన్ని. నాని, ధరణి, మీ ఇద్దరికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ పిన్ని. ఎప్పుడు చూసినా మొహం మార్చుకొని కూర్చుంటావు. పెళ్లి రోజైనా సరదాగా ఉండవేంద్రా? కొన్ని జీవితాలంతే ప్రేమదా, వదిలే. అవును, అందరూ మీకు విషయం చెప్పడమేనా? మీకు మీరు బహుమతి తెచ్చుకోవడం ఏమైనా ఉందా? ఎందుకు లేవు? ఇప్పుడు బావగారు వేసిన షర్టు అక్క గిఫ్ట్ గా ఇచ్చిందే. నిజమా? మరి నువ్వే గిఫ్ట్ తేలేదనా? అక్క, నీకోసం బావగారు రింగ్ తెచ్చారు. చూడు, నువ్వంటే ఎంత ప్రేమో. వాళ్ళ సంగతి సరే, మరి మీ సంగతి ఏంటి? మా సంగతి తర్వాత అత్తయ్య. అక్క బావలు ఇంత సంతోషంగా ఉండే రోజు కోసమే కదా మనం ఎదురు చూసాం. ఇప్పుడు ఇది ఎంజాయ్ చేద్దాం. ఏంటో, ఒకరు సరిగా ఉన్నప్పుడు ఇంకొకరు సరిగా ఉండరు. సరే, నువ్వు రింగు తొడుగు నాన్నా.
అయ్యో రింగు పెడతాడు ఏదో ఒకటి చెయ్యి. పెట్టుకొని అత్తయ్య. బావగారు, మీరు అక్కకి ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తే బాగుంటుంది. ప్రేమగా దగ్గరికి తీసుకుని ఒక ముద్దు ఇవ్వండి. కమాన్ బావగారు. పల్లవి పల్లవి ఏమైంది పల్లవి? పల్లవి సమజైంది. వాళ్ళ ముద్దుని చెడగొట్టు నీకే కదా, రెచ్చిపోతా. పల్లవి ఏమైంది? ఏమైంది పల్లవి? హాస్పిటల్కి వెళ్దాం, పద పద. అరే దీనికే పరిశాన్ అవుతావింది? కడుపు వస్తే కక్కొస్తుంది కదా. కడుపా? కడుపేంటి సామ్రాజ్యం? ఆ, లేక కడుపేమన్నా వచ్చిందా ఏంది? వికారం వాంతులే కదా, కంగారు పడకు అంటున్నా. లేదు, ఏదైనా ప్రాబ్లం ఉందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఎవరి మీద చూపించాల్సిన ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నావురా? వాంతులకేం ప్రాణాలు పోవు, వచ్చి కూర్చో. ఎవరి పరిస్థితి ఏంటో తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. పల్లవి నువ్వు పద. ఏం చేయాలిరా వీడిని? వాడి పెళ్లి రోజు కూడా దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు చూడు. అత్తయ్య, వెళ్ళనివ్వండి. పెళ్లి రోజు జీవితానికి ఆఖరి రోజు కాదు కదా, అన్నీ సర్దుకుంటాయి. ఎలా వెళ్లారో అలాగే తిరిగొస్తారు. లేదు ధరణి, ఈ రోజు మీరిద్దరూ కలిసి ఉండాలి. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి. ఏమండి, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. హాస్పిటల్కి వెళ్తూ మాట్లాడుకుందాం, పద. అరే నాకేం కాలేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను గర్భవతిని కదా, ఈ టైంలో ఇలా వాంతులు రావడం మామూలే. దానికి ఎందుకంత టెన్షన్ పడతారు? పల్లవి గర్భవత అంటే కారణం ఆదిత్యనా? అందుకే పెళ్లి చేసుకున్నాడా? అయినా మీరిలా ప్రతిదానికి ఇలా రియాక్ట్ అవుతూ ఓవర్గా కేర్ తీసుకుంటే అత్తయ్య వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు? అనుకుంటే అనుకొని, నాకు నువ్వు నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండడమే కావాలి. మరి మీ సంగతి ఏంటి? నా కోసం, నా బిడ్డ కోసం మీరెందుకు మాటలు పడాలి? చెయ్యని తప్పుకి మీరెందుకు తలదించుకోవాలి? మీరు మారకపోతే అత్తయ్య మిమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు. నా కారణంగా మీరెందుకు మీ కుటుంబానికి దూరం కావాలి? అంటే పల్లవి తల్లి కావడానికి ఆదిత్య కారణం కాదా? మరి పెళ్ళెందుకు చేసుకున్నాడు? నేను కారణం కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డ మా ఇంటి వారసుడు కదా, మా అన్నయ్య రక్తం కదా. అందుకని పెళ్లి చేసుకున్నట్టు నటించి మాటలు పడ్డారు కదా, ఇంకా మాటలు పడాలా? అయినా
ఈ విషయం ఇంట్లో మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇది మీ అన్నయ్య గారికి తెలిసి ఆయన వల్ల నాకు అన్యాయం జరిగిందంటే ఆయన అస్సలు తట్టుకోలేరు. నేనా? నన్ను కారణం అంటున్నారేంటి? అయినా ఇందులో ఆయన తప్పేముంది? ఆయన కావాలని చేయలేదు కదా. ఏదో బాధలో ఉండి నా గదిలోకి వచ్చి మందు తాగారు. ఆ మత్తులో ఆయనకి తెలియక తప్పు జరిగిపోయింది. అంటే ఆ రోజు తప్పు జరిగిందా? మత్తులో పల్లవికి అన్యాయం చేశానా? ఒక రకంగా చెప్పాలంటే తప్పు నాది. ఆయన మత్తులో ఉంటేనే నేను బాగానే ఉన్నాను కదా. వద్దని చెప్పుండాల్సింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని అడ్డు చెప్పలేకపోయాను. చివరికి పెళ్లి జరగకపోయినా ఆయన ప్రతిరూపం మాత్రం నాలో ఊపిరి పోసుకుంటుంది. పల్లవి, ఆ విషయం తెలియాలి కదా, లేకపోతే నీకు ఇంటి వారసుడికి కూడా అన్యాయం జరిగిపోతుంది. అలా అని నేను ఫీల్ అయితేనే కదా అన్యాయం జరిగినట్టు. ఆయన గుర్తుగా ఆయన బిడ్డ నాకు తోడుగా ఉంటాడు. అది చాలు నాకు. అయినా ఇప్పుడిప్పుడే ఆయన శ్రావణికి దగ్గరవుతున్నారు. పెళ్లి రోజు ఎంత సంతోషంగా ఉన్నారో చూశారు కదా. ఆ సంతోషం అలాగే ఉండాలి. జీవితాంతం వాళ్ళు అలాగే కలిసి ఉండాలి. నా కారణంగా వాళ్ళు విడిపోకూడదు. అలాగని నేను ఇలా వదిలేస్తామా? ఇది పరిష్కారం కాదు పల్లవి. సరే, పరిష్కారం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నా కారణంగా మీ పెళ్లి రోజు చెడిపోకూడదు. నాతో వస్తే ధరణి ఎంత బాధపడుతుందో చూశారు కదా. తనని సంతోషంగా ఉంచకపోయినా పర్వాలేదు, కనీసం ఈ పూట తన పక్కనుండండి చాలు. పదండి పదండి పదండి. పల్లవికి న్యాయం చేయాలని ఇన్నాళ్ళు నువ్వు అడుగుతుంటే ఏంటో అనుకున్నాను. ఇదా నువ్వు చేయాలనుకున్న న్యాయం? ధరణి ఏమైపోవనరా? తనకి ఏ సమాధానం చెప్తావు? చెప్పరా? చెప్పు. అంటే నా తప్పు కప్పిపుచ్చడానికి తమ్ముడు ఇన్ని మాటలు పెడుతున్నాడా? నిజం తెలియక నేను ఎన్ని మాటలు అనేశాను. సారీ రాణి. అయిపోయిందా డాక్టర్ చూపించడం? నీ వేషాలన్నీ భరించడం నా వల్ల కాదు. చెప్పాను కదా, రేపటి వరకే గడువు. రేపట్లోగా నేను కోరుకున్న మార్పు రాకపోతే ఈ ఇంటిని, ఇంటితో ఉన్న బంధాల్ని వదులుకోవాల్సి వస్తుంది. విక్రమేడమ్మా వీళ్ల కోసమే వెళ్ళట్టున్నాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. నా కొడుకాడా?
నిజం తెలిసి షాక్లో ఉన్నారు అత్తయ్య. ఇప్పుడప్పుడే తేరుకోరు. శ్రావణిని దగ్గరికి రానివ్వరు. నా కోసం మీరు ఈ షర్ట్ వేసుకొస్తారని నేను అసలు ఊహించలేదు. నా కోసం మీరు ఈ షర్ట్ వేసుకొచ్చినందుకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. లెటర్లో రాశాను కదా, ఈ షర్ట్ వేసుకున్న క్షణం నేనే వచ్చి లతలా అల్లుకుపోతానని. వచ్చారా బావగారు? ఇందాక ఎక్కడ ఆపారో మళ్ళీ అక్కడే మొదలు పెట్టండి. అదే బావగారు, రింగు పెట్టారు, ముద్దు కూడా పెట్టేస్తే. ధరణి, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏమైంది నాన్న? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా? ఇప్పుడు బానే ఉన్నానమ్మా, ఆకలిస్తుందంతే. గిట్లెట్లా మారిపోయిండే? ఏమ్మా చేసినా? ఏం చేయనత్తయ్య, మీ కోడల్ని కావాలన్నా మీ కోరిక తీర్చాలంటే ఏదైనా చేయాల్సిందే, తప్పదు. రాత్రి భలే దెబ్బతీసింది. పెండ్లానికి ముద్దు పెట్టబోయినా కొడుకు దూరంగా జరిగినాడు. గట్లనే పర్మనెంట్గా దూరం పెట్టి పల్లవిని చేసుకుంటే చాలు, నా కోరిక తీరిపోయినట్టే. ఏందిది ఓ మాదిరిగా చూస్తాంది? ఆడే ఉండిపోయామే వదినా, లోపలికి రా. కూసోదినా, నేనిక్కడ కూర్చోడానికో నీతో కబుర్లు చెప్పడానికో రాలేదు, తాడో పెడో తేర్చుకోవడానికి వచ్చాను. ఏం దోదినో, మా అక్క ఆడబిడ్డవు కదా అని మర్యాదిస్తా అంటే తేడాగా మాట్లాడుతున్నావేంది? నీలాంటి తేడా మనుషులతో తేడాగానే మాట్లాడాలి. నా వదిన చెల్లివి ఏ దిక్కు లేనిదానివని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఆ పల్లవితో కలిసి ఏం నాటకాలాడేవే? నా గురించి పల్లవి గురించి దీనిగట్లా తెలుసు? తెలిసినా దీనికి మతిమరుపు కదా. పైగా పల్లవి ఫోన్లో రికార్డులన్నీ డిలీట్ చేసింది కదా, అయినా ఇట్లా మాట్లాడుతోందేంది? ఏంటి ఇది మతిమరుపుది? దీనికేం గుర్తుంటుంది? ఫోన్లో కూడా అంతా డిలీట్ చేసేసాం, ఇదేం చేస్తుంది అనుకుంటున్నావు కదా. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నాకు మతిమరుపు లేదు. మీ బండారాలు బయట పెట్టడానికి నేను ఆడిన నాటకం ఇది. పల్లవి బయట ఎవరితో ఏం చేస్తుంది, ఆదిత్యకి పల్లవికి మధ్య ఏం జరిగింది, పల్లవి కడుపులో బిడ్డకి తండ్రెవరు, మొత్తం అంతా నాకు తెలుసు. ఆ కడుపును అడ్డం పెట్టుకుని
నువ్వు పల్లవి ఏం చేయబోతున్నారో కూడా నాకు తెలుసు. ఫోన్లో ఉన్నవన్నీ డిలీట్ చేసినాం. ఇంకే చిక్కు ఉండదనుకుంటే ఇంత షాక్ ఇచ్చిందేంది?